Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఈ ఉదయం ఎంత వర్షం వచ్చిందంటే మాకు చూపిస్తానండి. టెర్రస్ గార్డెన్ అంతా ఎలాగైపోయిందో, కుండీలు పడిపోయినాయండి. కుండీలు పడిపోయి నీళ్ళు నిలవైపోయి ఎంత శుభ్రంగా చేసుకున్నా సరే దీనికి మనం ఇంకేం తప్పదు. ఇంకా ప్రకృతి కదండి, వాతావరణం మన చేతిలో లేదు. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు వచ్చి చూసేసరికి చూడండి, మీకు చూపిస్తున్నాను నీళ్ళు ఎలా నిండిపోయినాయో. ఇదిగోండి, మీరు చూసారా? నేను ఇలా నిలబడకూడదని హైట్ బాగా లేపించి నేను టైల్స్ వేయించి చేయించాను. అయితే ఏం జరిగిందంటే మేము చెత్త తుడిచేసి కాల్చేసి అక్కడ పెట్టేసామండి. అది నీరుకి ఏం చేస్తుందంటే వాటర్ వెళ్ళకోకుండా బంద్ చేసేసింది. నిమ్మకాయలు రాలిపోయినాయండి. ఇవ్వండి నిమ్మకాయ. ఇప్పుడు దాన్ని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నీరంతా తీసేసి, అంటే దాని అడ్డం ఏదైతే ఉందో అడ్డం తీసేయాలి ముందు. ఇంక ఇదంతా అయిపోయింది. కుండీలు తీసి రాలపడిపోయి పైనుంచి ఏం బయటికి పడలేదు, ఇక్కడ పడ్డాయి. కరివేపాకు మొక్క బాగానే ఉంది. సీతాఫలాలు వస్తున్నాయండి మళ్ళీ, మొన్న కాసిన దాన్ని. బెండకాయలు కూడా వచ్చినాయి. కొంచెం 2 రోజులు ఆగుతుంటే ముదిరిపోతున్నాయి. అలా ఉంచేవలసి వస్తుంది అనమాట. చీపురుతో చేస్తానండి. ఈ చెత్త అంతా ఇక్కడ ఉండడం గురించి వాటర్ వెళ్ళకోకుండా ఆఫ్ చేసింది. చూసారా, మొత్తం వచ్చేస్తుంది. ఇది చూసుకోవాలండి. వర్షం వచ్చినప్పుడు కంపల్సరీగా మనం టెర్రస్ పైకి వచ్చి ఈ వాటర్ వెళ్తుందో లేదో మనం చూసుకోకపోతే కనుక అది అలా పాకుడు కట్టేస్తుంది, పెట్టుకోవడంతా నిండిపోతుంది. నాకు అందుకే భయం అండి. ఎందుకంటే బాగా మనం ఖర్చు పెట్టి చేసుకున్న దానికి ఇలా చేతులారా పోగొట్టుకోలేం కదండి. దీన్ని అంత ఎత్తేసుకుంటే ఒకసారి అంత ఫోర్స్గా వెళ్తున్నా చూడండి. నీరంతా వెళ్ళిపోద్ది. ఈ అడ్డపడి అనుకోండి, అక్కడ డ్రైనేజ్ బ్లాక్ అయిపోద్ది. లైట్ ఎలా తీసేసుకోవాలి. చల్లగానే ఉంది, వాతావరణం బాగానే చల్లగా ఉంది. ధాన్యాలు పాపం అన్నీ వెళ్ళిపోయినాయో లేదో, పంటల చేలో ఉన్న వాళ్ళు కొంచెం ప్రాబ్లం అవుతుందండి. కష్టపడి పండించుకున్నది చేతికి రాకుండా పోయిందంటే వాళ్ళు మళ్ళీ ఉసూరమంటూ ఉంటారండి. అందరూ కూడా మరి క్షేమంగా ధాన్యాలన్నీ ఎత్తేసుకుని, నిజం చెప్తున్నానండి, రైతు బిడ్డ లేకపోతే మనం బ్రతకటానికి లేదండి, ఆస్కారం లేదు. రైతు ఈరోజు ఎంత కష్టపడితే మనం కూర్చుని తినడానికి అవకాశం ఉందండి. ఏది పండించాలైనా రైతే పండించాలండి. నేను రైతు బిడ్డనే, ఆ కష్టం ఏంటో నాకు తెలుసండి. ఇదంతా ఇలా వెళ్ళిపోతాయి. సరే, మాకేంటంటే ఇప్పుడు యూపీవీసీ సగం పని అయిపోయింది. అది వీళ్ళు చేస్తున్నారు. ఈ సామాను ఇక్కడ వదిలేశారు. ఇందులో నుంచి ఎంతో 10 నిమిషాల పని అండి. దీనికోసం మనం అయ్యో ఎలాగని కూర్చుంటే మార్గం ఉండదు. మనమే
చేసుకోవాలి. నేను అన్ని పనులు చేసుకుంటానండి, ఎవరి మీద ఆధారపడి ఉండను. నాకు ఎంత పని కష్టమైనా సరే ఆ చేసేంత వరకు కూడా కష్టపడుతూనే ఉంటానండి. నాకు శక్తి ఉన్నంతకాలం కూడా కష్టపడుతూనే ఉంటాను. నేను వీడియో కూడా నేను అలాగే చేసి ఇప్పుడు మొక్కలన్నిటిని ఈ రకంగా పెంచానంటే దాని మీద ఇష్టం ఉన్నది కాబట్టి నేను మొక్కలకి అన్ని సౌకర్యాలు చేయడానికి సరిపోయానండి. సరే, ఒక్క చుక్క కూడా లేకుండా అది అడ్డపడటంలోనూ ఇదంతా నిలిచిపోయింది. క్లియర్ అయిపోయింది కదా. ఇంకా దీన్ని మనం ఏం చేయాలంటే ఇదంతా ఎత్తేసి దాంట్లో పెట్టేసుకుని మళ్ళీ ఏమో చెప్పలేం కదండి, మళ్ళీ వర్షం వచ్చినప్పుడు ఇలాగా మన నిద్రలో ఉన్నప్పుడు వచ్చింది అనుకో రాలేం కదా. ఈరోజు దీన్ని క్లీన్ చేసేస్తాను, క్లీన్ చేసాక చూపిస్తాను. ఓకేనండి. ఇక ఈ క్లాత్ మడత పెట్టుకొని అంతా క్లీన్ చేసి అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. మాకు దోసకాయ పందిరి దోసకాయ అంటాం కదండి, అవి కూడా వచ్చినాయి. ఈ పాదులన్నీ కూడా ఇరికైపోయిన గురించి చక్కగా మీకు ఒక్కొక్కటి చూపిస్తానండి. ఏమేమి పండిస్తున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు నేను చేసేది క్లీనింగ్ అండి, ఈ ఫ్లోర్ క్లీనింగ్. అదంతా ఎత్తేసి ఒక దాంట్లో పెట్టి చెత్త చెదారం మట్టి అంతా ఎత్తి ఒక బకెట్లో పెడతాను. కోకోబీట్ అలా నానబెట్టుకుని ఉంచుకోవాలి. అది ఎప్పుడన్నా దేనికైనా తక్కువైతే మట్టిలో కలుపుకొని వేసుకోవాలండి. సరే, ఇది గెస్ట్ రూమ్కి కింద ఉన్న ఏసీ తీసుకొచ్చి పెట్టేసామండి. ఎందుకంటే ఒక ఏసీ పైన సెకండ్ ఫ్లోర్లో పెద్ద ఏసీ తీసుకున్నాం కాబట్టి ఏసీ పెట్టేశాను. ఈ పని చేస్తున్నారు, ఈ పని ఇంకా సగం ఉంది, అవి కూడా చూపిస్తాను మీకు. గ్లాసులు పెట్టారు, దీనికేమో డమ్మీ వేసేస్తారు. ఇదిగోండి గ్లాసులు. ఇది మిడ్ ల్యాండ్కి ఏంటంటే గార్డెన్ కాబట్టి సెక్యూరిటీగా ఉంటుంది అనేసి ఇవ్వండి. మొక్కలు పచ్చదనం చాలా ఆక్సిజన్ ఇస్తుందండి, గాలి వాతావరణం అంతా చాలా మంచిగా ఉంటుంది. మన గార్డెన్ మీద మొక్కలు ఉండటం వల్ల చాలా మనకి ఆరోగ్యం అండి. దాని ద్వారా మనం పని కూడా చేసుకుంటాం కాబట్టి ఇంకా ఆరోగ్యం పొందుకుంటారు. హాయ్ అండి, మీకు ఇందాక నీకు చెప్పాను కదండి, అదంతా క్లీన్ చేసుకున్నాను. ఇక చూసారా, ఈ ముగ్గుపోయిందండి, ఇది ముగ్గుపోయింది. సపోటాలు ముగ్గిపోయినాయండి. అవి కోద్దామని మొన్న అనుకున్నాను, అయితే అవి ఇంకా టైం ఉంది కదా అని ఉంచేసాను. ఇది చూసారా, ముగ్గిపోయిందన్నమాట. ఇదిగండి, ఇది బాగా ముగ్గిపోయింది. ఇది ఒకటండి, ఇది ఇంకా కొంచెం టైం ఉంది. ఈ పైన ఉన్నాయి, ఇంకా అవ్వలేదు. ముగ్గు దాకా ఉంచుతున్నానండి. ఇదిగండి, ఇది వచ్చేస్తుంది. అయ్యే పడిపోయింది కింద. పక్కన కూడా ఉన్నాయి, చూస్తాను. భలే ఉంటాయండి టేస్ట్గాను. చెట్టు ముగ్గునికాయ టేస్ట్ బాగుంటాయి. ముగ్గేసుకున్నది తాతీగా ఎప్పుడుగో ముగ్గుతాయి. చెట్టు ముగ్గిందన్నప్పుడు కోసుకొని తినేయచ్చండి. నేను ఇప్పుడే మల్బరీ ఫ్రూట్స్ తీసుకుని తిన్నానండి.
ఇది కూడా కడుగుతాను. ఇది చూసారా ముగ్గిపోయింది. ఇదిగోండి ఎంత క్లీన్గా చేశానో చూడండి. ఇందాక చూపించినట్టు ఎలా ఉందండి. అదిగండి మొత్తం క్లీన్ చేసి డ్రమ్లు కడిగేసి ఇదంతా కడిగేసుకున్నాను. మీకు ఒకటి చూపిస్తానండి. యాలక్కాయలు వేసాను కదా, ఇది యాలకి చెట్టు అండి. కాయలు పువ్వులు వస్తాం మొదలెట్టినాయండి. ఇలా వేస్తే పువ్వులు కాయలు కాస్తాయి అన్నమాట. అంటే యాలకులు మనం మసాలాలు వేసుకుంటాం కదా, యాలకులు అంటే అలా వస్తుంది. ఇది మిరియాలు కూడా, ఇది కూడా దగ్గరలో వస్తుంది. మిరియాలు గెల్ల వేస్తుంది చూసారా, చూపిస్తానండి. వచ్చాక చూపిస్తాను. ద్రాక్ష గెల్ల ఎలాగేస్తే అలాగా. చూడండి నీట్గా డ్రమ్ము కడిగేసానండి. డ్రమ్ము కడిగేసి నీళ్లు సగానికి పెట్టాను. ఒకవేళ వర్షం వస్తే వర్షం నీళ్ళు కూడా మొక్కలకు మంచిదనేసి ఉంచాను. ఊళ్ళు కూడా చూసారా ఎంత బాగా నీట్గా కనబడుతుందో. చుక్క పడ్డట్టు వెళ్ళిపోతుంది. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. మనం సడన్గా ఈ వర్షం వచ్చిందని మనం రాలేం కదా. అందుకే రాత్రిగాడు ఎప్పుడు వస్తుందో తెలీదు. కాయను చూపిస్తానండి. దీనిలో కాసిందండి ఇది. అంటే బకెట్లో ఉందన్నమాట. ఇక్కడ కాయ కాసింది, ఆ లోపల ఒకటి ఉంది. ఇక్కడ 2 వస్తున్నాయండి. ఇది ఒకటి వస్తుంది. అదిగోండి అక్కడ పాదులకి అక్కడ ఒకటి ఉంది. కాకరకాయలు కూడా వచ్చినాయి. అదే క్లియర్గా మీకు మా తర్వాత చూపిస్తానండి కోసేటప్పుడు. పూత చాలా ఉంది. చెట్లు ఈ కింద ఉన్న చెట్లు మామిడి చెట్లు తీసుకొచ్చి పైన పెట్టించేసాను. ఇది పున్నసకాయలండి. ఇప్పుడు పూత వేయదు. పీనట్ బటర్ అండి. ఇది పీనట్ బటర్ చక్కగా వస్తుంది చూడండి. ఇంతకుముందు ఇలాగే వచ్చింది. ఏదో ఉడతో ఏంటో తినేసినవి. ఇగోండి ఇది తినేసింది చూసారా, తినేసిన గేల. ఇదిగోండి ఇప్పుడు ఇలా వస్తున్నాయి. పీనట్ బటర్ అంటే చాలా మంచిదండి. ఇవన్నీ ఆర్గానిక్ వాళ్ళు పండించిన ఫ్రూట్స్ అండి, చాలా మంచిది. అండ్ ఇప్పుడు నేను ఈ కాయలు తీసుకుని కడిగేసి ఒకటే బాగా ముగ్గింది. ఇంక 2 ముగ్గుతాయి. మంచి వాసన వస్తుందండి సపోటా. ఇంక ఇటువైపు ఉన్నది, ఇదంతా తొడవలేదు, తర్వాత చేస్తానండి. ఇవన్నీ ఎగిరిపోయి వచ్చేసినాయి బాటిల్స్ అన్నీ. ఇది కూడా కాపు మొదలెట్టేసిందండి. యాపిల్ బేరు చచ్చిపోయింది, రాదు అనుకున్నాను. దానిలో నుంచి వచ్చేసింది. ఇది ఇంకా కాయలతో బాగా కాసేస్తుందండి. ఇది కూడా ఇప్పుడు పోతేసింది చెట్టు. ఈ 2 చెట్లు ఉంటాయి సపోటాలో. ఇంకండి నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధువులకి, స్నేహితులకి. గంట సింబల్ మట్టి మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిస్తానికి నోటిఫికేషన్ వస్తుందండి. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి నాకు ఎప్పుడు కూడాను. అందరూ కూడా టెర్రస్ గార్డెన్ పెట్టుకున్న వాళ్ళు ఎలా పండిస్తున్నారు ఏంటి అడుగుతున్నప్పుడు మనం శ్రద్ధగా ఇంట్రెస్ట్గా ఇలాంటి టైంలో చక్కని చల్లదనం వచ్చిందండి. ఇప్పుడు వర్షాకాలంలో, అంటే వర్షాకాలం కాదు వేసవకాలంలో వర్షం పడితే అలాగే చల్లదనం వచ్చేస్తుంది కదా. మళ్ళీ ఒకరోజు బాగా కాసింది అనుకోండి ఎండ, అప్పుడు మళ్ళీ వేడెక్కిపోతాయి. అలా ఉంటుంది అనమాట. అంటే ఏప్రిల్ నెల అంతా బాగా ఎండలు కాసింది. ఇప్పుడే మనకు మే నెల వచ్చేసరికి వర్షం పడింది. ఈ మే నెలలో అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పచ్చళ్ళు పట్టుకుంటారు, కారాలు, వడియాలు అన్నీ అనుకుంటాం. కానీ ఏప్రిల్ నెలలో పెట్టుకుంటేనే బెటర్ అండి. ఇంకా అప్పుడు వర్షం అంటూ రాదు, అన్నీ బాగా ఎండలో బాగా కాస్తాయి అన్నమాట. ఏంటి చక్కగా ఉందండి, నీట్గా ఉంది. కరివేపాకు మొక్క కూడా బాగా వచ్చిందండి.
బెండకాయలు వస్తానే 2-3 రోజులకే ముదిరిపోతున్నాయి. కింద ములగ చెట్టు అని పువ్వులు పోస్తుంది. ఈ బరకం కడిగాను, ఎగిరిపోయింది. అది బ్యాండ్రు. కింద పూలు మట్టుకు మల్లెపూలు చాలా బాగా పోస్తుంది. పెద్ద పెద్ద మల్లె అనమాట ఇది. సరే, ఇంకా మొగ్గలు ఉన్నాయి. రోజు కాస్తాయి, రోజు కోస్తూనే ఉంటుంది పాప. ఇదండి ఈరోజు నా పని. గార్డెన్లోకి వచ్చి పని చేసుకున్నాను. ఇప్పుడు మరలా ఇంకోసారి మీకు గార్డెన్ చూపిస్తున్నాను. నిమ్మకాయలు, చాలా నిమ్మకాయలు రాలిపోయినాయి పిందెల్లాగా ఉన్నప్పుడు. చెట్టు నిండా కాసినాయి. మళ్ళీని ఇంకైపోయి వెళ్ళకపోతున్నాం, ముందు కూర్చుపోతున్నాయి. అలా బయటికి పడిపోతున్నాయి, ఇటు ఇలాగే రాలిపోతున్నాయి. ఎందుకంటే అది నేను కొంచెం బలమైన మట్టి వేయాలి, దీనికి వేయాలి. వాళ్ళు వేయలేదు. ఇంకొక రోజు వాళ్ళనే పిలిపించి వేపిస్తానండి. బలంగా అంటే కోకోపీటు, కంపోస్ట్ మిక్స్ చేసి అన్నీ. ఇదేం చేయాలంటే మొత్తం తవ్వాలి, తవ్వి మట్టి తీసేసి మళ్ళీ కొత్త మట్టి వేయాలన్నమాట. అలా చేయాలి. ఎందుకంటే కొన్ని మొక్కలు తీయించాను కానీ కొన్ని మొక్కలు తీయలేదు. కింద నుంచి పట్టుకొచ్చిన మొక్కలకి ఏమీ తీయలేదు. వాళ్ళు అన్నారు తర్వాత వస్తామన్నారు. మరి ఇంత పని నేను చేయలేను కదండి, మగవాళ్ళే ఉండాలి. ఇదంతా గుల్ల చేసేయాలి. ఈ మట్టి పైదంతా తీసేయాలి. కంపోస్టు, ఇంకా వర్మి కంపోస్టును, కోకోపీటు ఇది తీసుకొని నేను బోన్వీలు కూడా కలుపుతానండి. అన్నీ కలిపి వేసుకోవాలి. ఎప్పుడు ఎండలో వేసుకుంటే సరిపోను. ఇప్పుడు వర్షాకాలం వేయకూడదు, ఎండ వచ్చినప్పుడు చేస్తానండి ఆ పని. ఓకేనా?